శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠః ఫల్గుణః సఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. హనుమంతుని ద్వాదశనామాలు. ఈ 12 పేర్లు ఆయన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని మన ముందు ఆవిష్కరిస్తాయి. మొదటి 4 పేర్లు హనుమ జన్మను, శక్తిని తెలియచేస్తాయి. హనుమాన్ అంటే బలమైన హనువులు, దవడలు కలవాడు. అంజనాదేవి పుత్రుడు, వాయుదేవుని కుమారుడు, అసాధారణ బలం కలవాడు. తర్వాతి 4 పేర్లు ఆయనకు నారాయణులతో ఉన్న అనుబంధాన్ని, పరాక్రమాన్ని చాటుతాయి. సీతాదేవి ఉనికిని తెలియపరచడం ద్వారా రామునికి అత్యంత ఇష్టమైనవాడు. ఫల్గుణ అంటే అర్జునుని రథ జెండా మీద విజయచిహ్నంగా నిలిచిన మిత్రుడు. పింగళవర్ణపు కళ్ళు కలవాడు, అసాధారణ పరాక్రమం కలవాడు. చివరి 4 పేర్లు రామాయణంలో హనుమ చేసిన అద్భుత పరాక్రమాలను సూచిస్తాయి. సముద్రాన్ని దాటినవాడు, రాముని క్షేమం తెలిపి సీతాదేవి శోకాన్ని తొలగించినవాడు, సంజీవని పర్వతం తెచ్చి లక్ష్మణునికి ప్రాణం పోసినవాడు, లంకా దహనం చేసి రావణుని అహంకారాన్ని అణచినవాడు. హనుమ యొక్క ఈ 12 నామాలను ప్రతిరోజు నిద్రపోయే ముందు, ముఖ్యంగా ప్రయాణ సమయాలలో చదువుకునేవారికి ఎటువంటి మృత్యుభయం ఉండదు. చేసే పనులన్నింటిలో విజయం లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.